మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు గుడిలో ఏం పూజలు చేశారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఇలాంటి పూజలు ప్రజలకు శ్రేయస్కరం కాదన్నారు. రాష్ట్రం బాగుండాలని తాము పూజలు చేస్తున్నామన్నారు. లీగల్ నోటీసులపై సరైన సమయంలో సమాధానం చెప్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుద్ర పూజలకి ఆనవాయితీగా పేరుబడిలో ఉన్నటువంటి గుళ్ళలో పూజలు చేశారు. మంచి కోరుకోకుండా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోకుండా వేరే రకమైనటువంటి కోరికలు కోరినారు. కాబట్టి దాని మీద వారు స్పష్టత ఇవ్వాలని అడగడం జరిగింది. వారు ఫలానా తేదీల్లో ఫలానా గుళ్ళలోకి పోయారు, అక్కడ ఏం పూజలు చేశారు, ఏం కోరుకున్నారో హరీష్ రావుకు స్పష్టత ఇవ్వాలి. ఆయన ఎప్పుడు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా పత్రికతో మాట్లాడతారు. మరి గోప్యంగా ఈ గుళ్ళకి ఎందుకు వెళ్ళినట్టు? మాకు మూఢనమ్మకాల మీద నమ్మకం లేకపోయినా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, పలుమార్లు ప్రజల మన్ననలు పొంది ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకంగా గుప్తంగా అలాంటి నానుడినటువంటి గుళ్ళలో పూజలు చేయడాన్ని మేము ఆక్షేపించాం. నాకు లీగల్ నోటీస్ ఇచ్చినారు. సరైన సమయంలో జవాబు చెప్తాను. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు గుడిలో ఏం పూజలు చేశారో స్పష్టత ఇవ్వాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ రాజకీయాల్లో పూజల వివాదం మరింత ముదురుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల ఒక టెంపుల్ లోకి దర్శనానికి వెళ్ళారు. ఆ నేపథ్యంలోనే ఆయన దర్శనం చేసుకుంటున్నటువంటి వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదంగా మలిచారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కావచ్చు, కాంగ్రెస్ నాయకుడు సామరామన్ రెడ్డి హరీష్ రావు పూజల వ్యవహారాన్ని కూడా మరో విధంగా కూడా ప్రచారం అయితే చేశారు. అయితే హరీష్ రావు పూజలు చేయడం వల్లే తెలంగాణలో వర్షాలు కురవడం లేదని, పంటలు పండడం లేదని కూడా వారు ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ పూజల వివాదం అయితే రోజు రోజుకు ముదురుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మరోవైపు వారు చేసినటువంటి ఆరోపణలపై కూడా మాజీ మంత్రి హరీష్ రావు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. కేవలం తన ఫ్యామిలీతో టెంపుల్ కి వెళ్లి దైవ దర్శనానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో క్షుద్ర పూజలు అంటూ కూడా అసత్య ఆరోపణలు చేసినటువంటి వారిపై న్యాయ పోరాటం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి పూజలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మరోసారి తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. అసలు హరీష్ రావు గుడిలో ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా చేశారు. అయితే రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ నేతలు పూజలు చేస్తున్నారని, అయితే ప్రజలకు మేలు చేయనటువంటి పూజలు సరికావనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు జరిగింది. లీగల్ నోటీసుల అంశంపై కూడా సరైన సమయంలో సరైనటువంటి సమాధానం కూడా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. అంటే మాజీ మంత్రి హరీష్ రావు ఈ లీగల్ నోటీసులకు సంబంధించి కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా లీగల్ నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ దీనిపై స్పందించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా టీపీసీసీ చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. హరీష్ రావు ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహించాలో ప్రజలకు చెప్పాలనేటువంటి డిమాండ్ కూడా చేశారు. అయితే తమ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు రాష్ట్రం బాగుండాలని, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పూజలు చేస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అదే రాజకీయాల కోసం మతాన్ని, పూజలను ఉపయోగించకూడదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఇటీవల లీగల్ నోటీసులకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరైన సమయంలో సరైనటువంటి సమాధానం ఇస్తానంటూ కూడా ఆయన స్పష్టం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు పూజల వివాదం అయితే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఈ లీగల్ నోటీసులకు సంబంధించి అద్దంకి దయాకర్ కావచ్చు, సామరామన్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఈ లీగల్ నోటీసులు పంపించడం నేపథ్యంలో వారు ఎటువంటి సమాధానం ఇస్తారనేటువంటి కూడా చూడాల్సి. మరోవైపు హరీష్ రావు లీగల్ నోటీసులు కాంగ్రెస్ నేతలకు బిగ్ సవాల్ అయిందని కూడా చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే
తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త చర్చ కూడా తెరలేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రాలకు చింతకాయలు రావుతాయనేటువంటి ఒక సామెత గుర్తు అయినట్టు కూడా నిజంగా ఆలయంలో పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయా, వర్షాలు కురిసే కిరణ్. ఆగుతాయా? Yes. తెలంగాణలో ఓవైపు అనేక రాజకీయ విమర్శలు చర్చ సాగుతూ ఉంటే ఇప్పుడు ఈ క్షుద్ర పూజల అంశం కలకలం రేపుతోంది. ఈ అంశం చుట్టే రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ క్షుద్ర పూజల కలకలానికి సంబంధించి ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వెళ్ళబోతుంది, ఒక ఫుల్ స్టాప్ అనేది లేదా అన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే వాస్తవానికి సహజంగా రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ సహజంగా చూస్తుంటాం. కానీ ఇటువంటి క్షుద్ర పూజలు, చేతబడి, బాణామతి, మంత్రాలు అనేటువంటి విషయాలను కూడా ఇటు రాజకీయాలు చేస్తున్నారంటే కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఒక చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే చాలా మనం పాత సామెత చూస్తూ ఉంటాం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ఒక సామెత మనం తరచూ ఇటువంటి మూఢనమ్మకాలు వచ్చినప్పుడు ఇటువంటి సామెతలను మనం గుర్తు చేసుకుంటాం. కానీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇటువంటి సామెతలను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి కూడా తలెత్తడం నిజంగా ఒక దారుణమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు మూఢనమ్మకాలను తిప్పు కొట్టే వాళ్ళు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇటువంటి ఆరోపణలు చేయడం, మంత్రాలు ఉన్నాయంటూ ఒకరు మంత్రాలు చేస్తే వర్షాలు ఆగాయనడం, ఒకరు మంత్రాలు చేస్తే పంటలు పండడం లేదని చెప్పి విమర్శలు చేయడం కూడా ఇప్పుడు ప్రజల్లో కూడా అభాసు పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మంత్రాల నేపథ్యంలో చాలా ప్రజలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏదైనా గొడవలు జరగడం, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఇటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి కూడా ప్రజల ముందుకు వస్తుంటారు. ఇటువంటి మంత్రాలు లేవనేటువంటి ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చేసుకుంటారు. కానీ ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాయకులు ఈ మంత్రాలు కంకరాలు అంటూ కూడా రాజకీయ విమర్శలు చేయడం ఇప్పుడు ప్రజల్లో అభాసు పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. తాజా రాజకీయాలు చూస్తుంటే ప్రజల్లో కూడా నమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం తరచూ ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఆలయంలో సెంటిమెంట్ అంటే ఆలయంలో దేవుణ్ణి దర్శించుకోవడం ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. అందులోనూ మాజీ మంత్రి హరీష్ రావు అంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలకంగా పనిచేసేటువంటి నాయకుడు, అందులోనూ రాష్ట్ర మంత్రిగా కూడా 2 పర్యాలు చేసినటువంటి నాయకుడు. కానీ అతను ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన పూజలు చేయడం తరచూ చూస్తుంటాం. కానీ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, 6 గ్యారెంటీల విషయాలకు సంబంధించి చాలా రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి ఇటువంటి నాయకుల పట్ల వాళ్ళు పూజలు చేస్తే వర్షాలు ఆగిపోతాయనడం, వారు పూజలు చేస్తే పంటలు పండకుండా కూడా ఇటువంటి క్షుద్ర పూజలు చేస్తున్నారనేటువంటి విమర్శలు చేయడం నిజంగా ఒక రాజకీయాల్లో కూడా ఇటువంటి పద్ధతులు మనిషికి కావనే విషయాలు కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఒక సీనియర్ నాయకుడు అయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా ఇప్పుడు మంత్రాల పూజలు అంటూ కూడా ఇప్పుడు రాజకీయాలు చేయడంపై కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు హరీష్ రావు కూడా ఈ విషయాన్ని కూడా చాలా సవాల్గా తీసుకున్నారు. సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. న్యాయ పోరాటం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో తాము ఇటువంటి పూజలు చేశాము, ఆధారాలతో సహా అంటే క్షుద్ర పూజలు చేశామంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆధారాలు చూపించాలంటూ కూడా సవాల్ చేస్తున్న నేపథ్యంలో మరి వారు ఎటువంటి ఆధారాలు చూపిస్తారు, ఎటువంటి సవాళ్ళను స్వీకరిస్తారు అనేది చూడాల్సింది. థ్యాంక్ యూ కిరణ్. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో